కొన్ని రాజకీయ పార్టీలు తమ అక్రమ సంపాదనను తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జర్నలిజాన్ని భ్రష్టు పట్టించాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను ప్రజలకు వివరించేందుకు పత్రికలు నడిపేవారని, కానీ ప్రస్తుతం మాత్రం కొన్ని రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడాలతో పనిచేస్తున్నాయని అన్నారు. నవ తెలంగాణ పత్రిక 10వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక నవ తెలంగాణ అని తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీల పత్రికలు జర్నలిజం ముసుగులో చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అసలు జర్నలిస్టులు ఎవరు, రాజకీయ పార్టీల కార్యకర్తలు లాంటి జర్నలిస్టులు ఎవరు అన్నది జర్నలిస్టు సంఘాలు తేల్చాలని కోరారు. ఈరోజు గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి, చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి, వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇవాళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు.